అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం మనకి ఈ యొక్క రైతు భరోసా పథకం అండి. సో, ఇప్పటి వరకు కూడా ఎదురు చూస్తున్న వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం సంబంధించి నిధులనేవి అయితే విడుదల చేసిందనమాట. అయితే ప్రస్తుతం ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రైతు భరోసా నిధులకు సంబంధించి కూడా చాలామందికైతే జమ కావట్లేదు అది చెప్పడం అయితే జరిగిందనమాట. సో, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జమ కాలేని వారికి ఎప్పుడు అందిస్తారు అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. రైతన్నలందరూ కూడా ఈ వీడియో అనేది పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది ఈ వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రస్తుతం మనకి యొక్క రైతు భరోసా పథకం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3 ఎకరాల లోపు కలిగిన వారందరికీ కూడా మనకి ఈ యొక్క రైతు భరోసా పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి. అయితే ప్రస్తుతం మనకి 10 ఎకరాల లోపు కలిగిన రైతుల వారందరికీ కూడా ఎప్పుడు అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. మనకి ఇక్కడ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందన్నమాట. ఇక 3 ఎకరాల లోపుకి సంబంధించి 21 ఎకరాలు ఉంటే 13,000కి సంబంధించి మాత్రం రైతు భరోసా అయితే జమ అయ్యాయి. సుమారుగా 10,000 ఎకరాల వరకు కూడా జమ కాలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అర్హులైన వారికి మాత్రమే ఈ యొక్క నిధులు అనేవి అయితే జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనవి తెలుస్తుందన్నమాట. ప్రస్తుతం మనకి ప్రతి ఏడాది కూడా 12,000 రూపాయలు అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. అందులో మొదటి విడత కింద 6,000 రూపాయలు అయితే జమ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. ప్రస్తుతం మనకి మండలంలో గ్రామం చొప్పున అయితే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగింది అనమాట. మిగిలిన గ్రామాలకు కూడా మనకి దశల వారీగా ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. ప్రస్తుతం మనకి జమ కాని వారందరికీ కూడా జమ అవుతాయని చెప్పేసి అయితే అంటుందన్నమాట. కాకపోతే కాస్త సమయం అయితే పట్టనుందండి. ఈలోపు కూడా మనకి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ తోటి వారందరికీ కూడా వీడియో అయితే షేర్ చేయండి. ధన్యవాదములు. జై హింద్.